Hi friends, welcome to our channel English Info Support. This is the seventh discussion about English grammar. Today we are going to some more important grammatical points in English grammar. The first point, collective noun. What is collective noun? What it represents? It represents a group of collection. ఒక సముదాయాన్ని ఒక సమూహాన్ని సూచించేటువంటి నౌన్స్ని కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ఒక సమూహం, చాలామంది ఉంటారు కాబట్టి. ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్, ఏ బంచ్ ఆఫ్ కీస్, టీమ్, జ్యూరీ, కమిటీ, ఆడియన్స్. సో ఈ సముదాయాన్ని సూచించేటువంటి నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. Now we go to the question. The first one, identify mistakes from the following question. The tourist group are already on the bus. The tourist group are already on the bus. సో ఇచ్చినటువంటి ప్రశ్నలో ఒక మిస్టేక్ ఉంది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం నోట్ పాయింట్ చూద్దాం. ఏ కలెక్టివ్ నౌన్ ఈ సింగులర్. ఎప్పుడు కలెక్టివ్ నౌన్ అనేది సింగులర్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే వెన్ ఇట్ రిఫర్స్ టు ఏ గ్రూప్ యాజ్ ఏ యూనిట్. ఒక సముదాయాన్ని, ఒక గ్రూప్ మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా సూచిస్తున్నప్పుడు ఆ కలెక్టివ్ నౌన్ అనేది సింగులర్లో ఉంటుంది. లెట్ us go back. The tourist group, it is a collective noun. ఈ టూరిస్ట్ గ్రూప్ అనే కలెక్టివ్ నౌన్ అనేది ఒక యూనిట్గా ఉంది. సో ఈ సందర్భంలో ఈ కలెక్టివ్ నౌన్ అనేది సింగులర్లో ఉంటుంది. ఈ టూరిస్ట్ గ్రూప్ మొత్తము కూడా బస్సులో ఉంది అంటున్నాం. సో ఈ మొత్తాన్ని మనం ఒక యూనిట్గా బేస్ చేసుకుని చెబుతున్నాం కాబట్టి ఈ సందర్భంలో మనం కలెక్టివ్ నౌన్ అనేది సింగులర్లో ఉండాలి కాబట్టి ఇక్కడ ఆర్ బదులు ఈజ్ యూజ్ చేయాలి. రిమెంబర్, దట్స్ వై ఐ గివెన్ ది రిమెంబర్ పాయింట్స్. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలను ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ us go to the next question. Second one, identify mistakes from the following questions. So I have given one question here. The tour group is talking about what they expect to see. The tour group is talking about what they expect to see. ఈ టూర్ గ్రూప్ ఏదైతే టూరిస్ట్ గ్రూప్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమి చూస్తారా అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. దే ఆర్ టాకింగ్. ద టూర్ గ్రూప్ మొత్తం కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చూస్తామా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో మనం ఏమి ఇచ్చేయాలనేది నోట్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద అబోవ్ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ద మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్ ఆర్ టాకింగ్ వన్ అనదర్. సో ఆ మెంబర్స్ అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు మనం ఏం చూడబోతున్నాం అనే విషయాన్ని. సో ఇన్ ది సిచ్యువేషన్ ప్లోరల్ వెర్బ్ షుడ్ బి యూజ్డ్. ఈ సందర్భంలో ఖచ్చితంగా మనం ఆ యొక్క కలెక్టివ్ నౌన్కి ప్లోరల్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. లెట్ us go to the question. Here is wrong or. వాళ్ళందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి సందర్భంలో కలెక్టివ్ నౌన్కి ప్లోరల్ వెర్బ్ యూజ్ చేయాలి. It is more important point. Let us go to the next one. Identify mistakes from the following question. ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. The team is divided in their opinion about playing on Sunday. The team is divided
ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇక్కడ. ద టీమ్ ఈజ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అబౌట్ ప్లేయింగ్ ఆన్ సండే. అంటే జట్టు ఆదివారం ఆడడం గురించి వారి యొక్క అభిప్రాయాలతో విభజించబడింది. టీంలో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయంతో ఆ టీం అనేది విభజించబడింది. సో ఈ సందర్భంలో మనం ఏది యూజ్ చేయాలనేది నోట్ పాయింట్స్లో ఇవ్వడం జరిగింది. ప్లూరల్ వెర్బ్ షుడ్ బి యూజ్డ్ ఇఫ్ కలెక్టివ్ నౌన్ కన్వేస్ ద ఐడియా ఆఫ్ సపరేట్ ఇండివిజువల్స్ కాంప్రైజింగ్ ద హోల్. ఒక టీం మొత్తంలో వాళ్ళ యొక్క ఐడియాలు ఇచ్చుకుంటూ ఆ మొత్తం ఐడియాస్ని బేస్ చేసుకుని ఏం జరిగింది, పలానా జట్టు ఆదివారం ఆడే ఆట గురించి ఒక డిస్కషన్ అనేది ఏర్పాటు చేసుకుని డివైడ్ చేయడం జరిగింది. ఇలా కలెక్టివ్ నౌన్ కన్వేస్ ద ఐడియా ఆఫ్ సపరేట్ ఇండివిజువల్స్, ఒక్కొక్కరు ఐడియాస్ తీసుకుని వాటి మొత్తాన్ని ఒక యూనిట్గా బేస్ చేసుకున్నటువంటి సందర్భంలో మనం ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ కూడా మనకి ప్రశ్నలో ఏం జరిగిందంటే డిస్కషన్ జరిగింది, టీం మధ్య డిస్కషన్ జరిగింది. టీం మధ్య డిస్కషన్ జరిగినప్పుడు మనకి ఏం యూజ్ చేయాలి అంటే ఈజ్ కాదు ఆర్ యూజ్ చేయాలి. సేమ్ ఇందాక క్వశ్చన్ లాగానే దీని కూడా ద టీమ్ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అబౌట్ ప్లేయింగ్ ఆన్ సండే. ఓకేనా, జట్టు ఆదివారం ఆడడం గురించి వారి అభిప్రాయంలో విభజించబడి ఒక నిర్ణయం అనేది రావడం జరిగింది. సో అక్కడ డిస్కషన్ జరిగింది కాబట్టి ఆ టీం మధ్య ఇక్కడ ఈజ్ అనే సింగులర్ వెర్బ్ రాదు, ఆర్ అనే ప్లూరల్ వెర్బ్ వస్తుంది. లెట్ us go to the next one. Fourth one, identify mistakes from the following question. Ram, I and you have finished our service. రామ్, ఐ అండ్ యూ. రామ్ అనేది థర్డ్ పర్సన్, ఐ అనేది ఫస్ట్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్. ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్స్ యొక్క ఆర్డర్ మీద బేస్ చేసుకుని ఉంటుంది క్వశ్చన్. సో ఇచ్చినటువంటి ఆర్డరు కరెక్ట్ కాదు. సో ఆర్డర్ ఎలా ఉండాలి అంటే ఇఫ్ ప్రొనౌన్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ టు బి యూజ్డ్ టుగెదర్ ఇన్ ఎ సెంటెన్స్. డిఫరెంట్ పర్సన్స్ ఆర్ టు బి యూజ్డ్ టుగెదర్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో వివిధ వ్యక్తులు అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ అనే ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటిని కలిసి ఉపయోగించవలసి వచ్చినప్పుడు ద సీరియల్ ఆర్డర్ ఆఫ్ పర్సన్స్ షుడ్ బి, ఆ సీరియల్ ఆర్డర్ ఎలా ఉండాలి అంటే ఆ ప్రొనౌన్స్ విషయంలో ఫస్ట్ సెకండ్ పర్సన్ ఉండాలి, తర్వాత థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్ ఉండాలి. లెట్ us go to the question. First you, second one Ram and I. You, Ram and I have finished our service. This is the order, pronounce order. I hope you understood. Thank you for watching my video. If you like it, give me like and subscribe my channel. Thank you very much.